నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న భారతీయులకు ముఖ్య గమనిక. ముఖ్యంగా ఇటీవల కాలంలో తనిఖీలు ముమ్మరం చేశారు. భారీగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ప్రవాసులు నివసిస్తూ ఉన్న ప్రాంతాలను లక్ష్యం చేసుకుని తనిఖీలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇటీవల కాలంలో చాలామంది అడుగుతూ ఉన్నారన్నమాట. అకామా ఉన్నా సరే కానీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ఏమిటి ఎక్కడ అని చెప్పేసి అడగడం లేదని చెప్పేసి మీ అందరికీ క్లారిటీగా ఒక విషయాన్ని తెలుపుతానన్నా. మీకు అకామా ఉన్నా సరే కానీ మీరు ఇంట్లోకి పని వస్తే ఆ ఇంట్లోనే పని చేయాలి. కానీ చాలామంది అకామాకు డబ్బు ఇచ్చేసి బయటికి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారు. అటువంటప్పుడు చట్టవిరుద్ధంగా మీరు కువైట్లో పనిచేసినట్లే. చాలామంది సూన్ వీసా మీద వచ్చేసి ఆ కంపెనీ కావచ్చు, ఆఫీసు కావచ్చు, లేకపోతే పనిచేసే చోటుకి వచ్చిన చోటును వదిలేసి బయటికి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారు. అటువంటి వారిని కూడా అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. అలాగే సెప్టెంబర్ 15 వరకు అయితే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కువైట్లో స్కూల్స్ ఓపెన్ అయ్యేంత వరకు ఈ యొక్క తనిఖీలు భారీగా జరుగుతాయన్నమాట. స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత తనిఖీలు జరుగుతాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున అయితే జరగవు అన్నమాట. ఎందుకంటే కానీ ఇప్పుడు కువైట్లో ఉన్న పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని అరెస్టు చేసిన ప్రవాసులకు షెల్టర్ లాగా వాడుతూ ఉన్నారన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం వందలాది మంది ప్రవాసులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళను నేరుగా వెళ్ళి కువైట్లోని పాఠశాలల్లో పెట్టి అక్కడ బహిష్కరణ ప్రక్రియలు పూర్తి చేసి కువైట్ దేశం నుంచి పంపించి వేస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క సెలవులు ఉన్నాయి కాబట్టి కువైట్లో భారీ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. సెలవులు ముగిసిన తర్వాత తనిఖీలు జరుగుతూనే ఉంటాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున జరగవు. పాఠశాలలు తెరిచేంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కానీ కువైట్లో ఎవరైతే చట్టవిరుద్ధంగా ఉన్నారో అటువంటి వారిపైన మేము తనిఖీలు చేస్తూ ఉన్నామని చెప్పేసి కువైట్ అధికారులు తెలుపుతూ ఉన్నారు. చట్టబద్ధంగా కువైట్లో ఉన్న ప్రవాసుల జోలికి మేము వెళ్ళమని చెప్పేసి చట్టవిరుద్ధంగా అకామా లేకుండా, ఎటువంటి గుర్తింపు పత్రాలు లేకుండా పరారీ కేసులలో ఉన్నవారు, క్రిమినల్ కేసులు, దొంగతనం కేసులు ఉన్నవారిని లక్ష్యం చేసుకుని ఈ యొక్క తనిఖీలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కువైట్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.